మే 13 తర్వాత గంటా శ్రీనివాసరావు ఎక్కడా కనిపించరని భీమిలి వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆరోపించారు. శుక్రవారం భీమిలిలో మీడియాతో మాట్లాడుతూ తమ కార్యకర్తలను, ప్రజా ప్రతినిధులను గంటా డబ్బులతో ప్రలోభాలకు గురి చేస్తున్నారన్నారు. తాను నియోజకవర్గం మారుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. గంటా టక్కుటమారా విద్యలు నా దగ్గర పనిచేయవన్నారు. ప్రజలు గంటాని కలవాలంటే రోజుల సమయం పడుతుంది అన్నారు. గంటా టక్కుటమారా విద్యలు నా వద్ద పనిచేయవన్నారు. గంటా నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. బిఏలు అనుచరులు రోజు మా సర్పంచులకి ఫోన్ చేయడం, వీళ్ళని హెరాస్ చేయడం, ఇబ్బంది పెట్టడం, పార్టీలో చేరమని, చేరకపోతే మీ ఎందుకు చూస్తామని బెదిరించడం, ఆపకపోతే వాళ్ళ మీద కూడా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ కమిషను ఈ బ్యాంక్ డిఫాల్టర్స్ ఉన్న వ్యక్తుల్ని, బ్యాంకులో సొమ్ము లేకపోయిన వ్యక్తుల్ని ఇలా చట్ట ఉల్లంఘన పాల్పడే వ్యక్తుల్ని వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలని కోరుతుంది ఎలక్షన్ కమిషన్. రెండు మా ప్రెసిడెంట్ గారు ఇక్కడ ఉన్న నాగు గారు ఆయన రోజు ఫోన్ చేయడం, బెదిరించడం, ప్రలోభాలు పెట్టాలని చూడటం. నేను ఒకటే కాదు, ఇలా అందరు సర్పంచులకి ఫోన్ చేయడం, ప్రలోభాలు పెట్టడం, డబ్బులు ఇస్తాను చెప్పడం, లేకపోతే బెదిరించడం. అంటే ఏమనుకుంటున్నాడు గంటా శ్రీనివాసరావు మనుషులు కొంతమంది ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ కూడా ఉన్నారు. కొంతమంది ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వాళ్ళ ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాళ్ళ పనులు చేసుకుంటే మంచిది. బాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్ళు వాళ్ళ వ్యాపారం చేసుకోవాలండి. ఎవరికి కూడా వాళ్ళ రాజకీయాలు తలదూర్చి వీళ్ళేదో ఇబ్బంది పెడతాం స్థానికులు అనుకుంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. ఎలక్షన్లకి, రాజకీయానికి, వ్యాపారానికి సంబంధం లేదు. అలాగే ఇంకో విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ బిల్డర్స్, మధురవాళ్ళ బిల్డర్స్ ఉన్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళని 5 సంవత్సరాలు నేనే ఎవరిని ఇబ్బంది పెట్టాలి. నేను ఎవరి దగ్గర లంచాలు అడగాల, ఎవరి దగ్గర చందాలు అడగాల. రేపు ఎలక్షన్లో కూడా చందాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఎవరిని అడగను, నేను ఎవరిని కూడా అడగను. అలాగే మీరు కూడా ఈ గంటా శ్రీనివాసరావు అనే వ్యక్తికి కానీ, అతని అనుచరులకు కానీ, ఎవరికి మీరు లంచాలు కానీ చందాలు కానీ వాళ్ళ సంవత్సరాలు విజ్ఞప్తి చేస్తున్నారు. అతను ఏమీ చేయలేడు. భీమిలిలో అవంతి శ్రీనివాసరావు ఉన్నంతకాలం ఈ గంటా శ్రీనివాసరావు వ్యక్తి కానీ, అతని అనుచరులు కానీ ఎవరైనా సరే ఇబ్బంది పెడితే తప్పనిసరిగా వాడు చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక్కడ ప్రజలు చాలా మంచివాడు, చాలా సౌమ్యులు. ఎవరికి ద్రోహం చేద్దామని కానీ, ఎవరికి కూడా ఇబ్బంది పడతామని కానీ ఆలోచించేవాడు కాదు. అలాంటి మంచి వాతావరణంలోకి మనం వచ్చి మన స్వార్థం కోసం, మన రాజకీయం కోసం వీళ్ళని ప్రలోభాలు గురి చేయడం, వీళ్ళ ఇబ్బందులు పెట్టడం, వీళ్ళని బెదిరించడం చేస్తే ఇక్కడ చూస్తూ ఊరుకుంటానికి అవంతి శ్రీనివాసరావు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ సిద్ధంగా లేరు. నేను దేనికైనా సిద్ధంగా లేరు. ఎందుకనంటే ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు. మాకు ఉన్నది ప్రజాబలం. 5 సంవత్సరాల కాలంలో ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు కానీ, ఈ ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థి కానీ ఎవరు కూడా వాళ్ళు ప్రజల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ 5 సంవత్సరాల కాలంలో, ఈ కరోనా టైంలో కూడా వాళ్ళ కులం చూడకుండా, మతం చూడకుండా, జాతి చూడకుండా అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించిన ఘనత ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకే ఉంది, ఒక జగన్మోహన్ గారికి ఉంది. అందుకనే ప్రజలు ఏకపక్షంగా కూడా మరి
ఆయనకి రావాలని కోరుకుంటున్నారు. ఇడుగుల పైన ఇచ్చాపురం వరకు ఒక భీమిలి నియోజకవర్గం చూసుకుంటే సుమారు 2,800 కోట్ల రూపాయలు ఈ సంక్షేమ కార్యక్రమాలకి, అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెట్టడం జరిగింది 5 ఏళ్లలో. మరి ఈ ఒక్క ఆనందపురం మండలాన్ని తీసుకుంటే 547 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. గతంలో కూడా ఇప్పుడు ఏ ప్రభుత్వ హయాంలో కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎప్పుడు కూడా ఇంత డబ్బులు ఖర్చు పెట్టలేదు. ఇంత డబ్బులు ఖర్చు పెట్టి కూడా ఎలాంటి అవినీతి లేదు, ఎలాంటి. కానీ నాలాంటి వాడు ఇప్పుడు చూస్తుంటారు. నేను చావుకు కూడా భయపడే వ్యక్తిని కాదు. దేనికైనా సిద్ధం, నేను దేనికైనా సిద్ధం. గుర్తుపెట్టుకోండి, గంటా శ్రీనివాసరావు కానీ గంటా శ్రీనివాసరావు వెనకాల మనుషులు కానీ, మీరు ధర్మంగా ఉంటే నేను ధర్మంగా ఉంటా, మీరు నీతిగా ఉంటే నేను నీతిగా ఉంటా, మీరు నీతి తప్పితే నేను కూడా తప్పుతాను. మీరు మంచిగా ఉంటే నేను చాలా మంచిగా ఉంటాను, మీరు దారి తప్పితే ఆ దారిని మీరు నిలబెట్టడం నాకు తెలుసు. సూపర్. కాబట్టి ఇక్కడ ఉన్న అవంతి శ్రీనివాసరావు గుర్తుపెట్టుకోండి, మీకు తప్పు టమారా గజకర్ర గోకర్ణ మిత్రులని కూడా నా దగ్గర పనికిరావు. మే 13 తర్వాత ఇక్కడ భీమిలో లేదు, అక్కడికి వెళ్ళిపోయాను. మీరు అనుకుంటాను కానీ నువ్వు వెళ్ళిపోతావు. మే 13 తర్వాత నీ దర్శనం దొరకదు. ఈ గంటా శ్రీనివాసరావు ఎక్కడ ఉన్నాడు, వాడి ఇల్లు ఎక్కడ ఉంది అది వెళ్తే అక్కడ వాడు మేడ మీద ఉంటాడు, కింద మనం ఏంటి ఒక బానిసలాగా పడినప్పుడు కాదు. అర్థమైందా? కాబట్టి ప్రజలు కూడా ఇవన్నీ అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. నాయకులు కూడా అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. ఇవన్నీ కూడా మీ పప్పులు ఇదివరకు ఉడికినాయి, ఉడకో ఆ టైం అయిపోయింది, ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ప్రతి మెడిసిన్ ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అలాగే గంటా శ్రీనివాసరావు అనే రాజకీయ నాయకుడికి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. మే 11 తర్వాత అయిపోతే జూన్ 4న రిజల్ట్ వస్తుంది. అప్పుడు తెలుస్తుంది ఎవరు సత్తా ఏంటని.